మనతో పాటు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. దీక్షా దివస్ సందర్భంగా అప్పటి ఉద్యమం గురించి ఒకసారి నెమరేసుకుందాం. బ్రదర్ చెప్పండి, దీక్షా దివస్ అంటే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేది ఏంది? అప్పటి ఉద్యమం సమయంలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు దాదాపుగా దీక్షా దివాస్ గురించి మీకు ఒక మాటలో చెప్పాలంటే 60 ఏళ్లుగా నలిగిపోయిన తెలంగాణని ఒక్క దీక్షా దివాస్తోని మలుపు తిప్పిన రోజు ఈ దీక్షా దివాస్. కేసీఆర్ గారు పిలుపునిచ్చిన ఆ రోజు 29 నవంబర్ 2009 నాడు ఈ యొక్క తెలంగాణ స్వభావాన్ని మార్చిన రోజు. ఎందుకంటే 60 సంవత్సరాలు గోసపడ్డాం. ఇప్పుడు గోసపడ్డ తెలంగాణను చూసి ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టి నిమ్స్ హాస్పిటల్లో 11 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సబ్బండ వర్గాల ప్రజలను, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ, అన్ని విద్యార్థి లోకాలను ఏకం చేస్తూ ఆయన అందరినీ కలుపుకొని ముందుకు సాగడం జరిగింది. అప్పుడున్న ఢిల్లీ ప్రభుత్వం, ఇక్కడున్న అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్రం రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు దగ్గర 9.5 సంవత్సరాలు పరిపాలించి స్వరాష్ట్రాన్ని ఒక సస్యశ్యామలంగా మార్చడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి ఒక విమర్శ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు. కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, ఇంకోటి తెలంగాణ అభివృద్ధి చేసేది మేము, కానీ వాళ్ళు చేసింది ఏం లేదు, మేము ఇస్తేనే వచ్చింది రాష్ట్రం. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే బ్రదర్, దగ్గర 46 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే పరిపాలన చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. 16 సంవత్సరాలేమో టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది. మరి అప్పుడు చేత కాలేదా వీళ్ళకు? ఇప్పుడు కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఉద్యమం కాదు కదా ఇది. 69లో అప్పుడు చెన్నారెడ్డి గారు కూడా దీన్ని మొదలుపెట్టారు కదా. మరి అప్పుడు ఇవ్వచ్చు కదా, తెలంగాణ మీద ప్రేమ ఉంటే. అప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కేసీఆర్ గారు ముక్కవోని దీక్షతోటి తెలంగాణ ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి ఢిల్లీ వైపు గురిపెట్టడం జరిగింది. వాళ్ళని తప్పని పరిస్థితిగా అప్పుడున్న తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడున్న ఆ ముఖ్యమంత్రిని కానీ రోడ్ల మీద వచ్చే పరిస్థితి లేకుండే, వాళ్లకు పూర్తి సమాచారం ఉండే. అందుకనే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళు ఏదో దయాదాక్షిణ్యాలతో ఇవ్వలేదు. రైట్.